నిజంగా ఎవరన్నా కారు కొనుక్కోవాలంటే ఆ రోజు ఇంక వాళ్ళకి సరే ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలో క్యాష్ పెట్టి కొనకపోయినా కూడా లోన్ పెట్టుకొని దట్టు మధ్య తరగతి లేకపోతే అబవ్ మిడిల్ క్లాస్‌లో కూడా అనుకో. ఉన్న కారు తీసేసి కొంచెం హై ఎండ్ మోడల్ కొనుక్కున్నా లేదనంటే ఒక కారు కొనుక్కున్నా దానంత ఆ డ్రీమ్ గురించి ఇక మనం చెప్పనక్కర్లే. ఆ సంతోషం గురించి చెప్పనక్కర్లే. కార్‌ని షోరూమ్‌లో నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు సరే కార్ షోరూమ్ వాళ్ళే డెకరేషన్ చేసిస్తారు. తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళు కొంతమంది కుటుంబ సభ్యులు పోతారు. కొంతమంది వాళ్ళ భార్యాభర్త, పిల్లలు పోయేసి ఆ కార్‌ని తీసుకొని హ్యాపీగా బయటకొచ్చి వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో ఆ దైవం దగ్గరికి వెళ్ళి, ఆ గుడికి వెళ్ళేసి పూజ చేయించుకుంటారు. అరె! ఇదేంటిది అందరికి తెలిసిన విషయమే గదా! నువ్వు చెప్పుడేందని మీరనొచ్చు. యెస్, ఇక్కడ జర్ర అసలు కథ ఉంది వినండి. కారు కొనుక్కొని షోరూమ్ బయటికి రాంగానే కారు మొరాయించింది. అరే! కారు మొరాయిస్తే ఏమైతది మళ్ళా షోరూమోళ్ళదే కదా బాధ్యత అంటే, షోరూమోళ్ళు మాకేం సంబంధం లేదంటుర్రట. ఎక్కడ జరిగింది ఇదనంటే ఇక్కడే మన హైదరాబాద్‌లో రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ కార్ల షోరూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. కొన్న రోజే షోరూమ్ ముందే ఆగిపోయిన 25,00,000 కారు. కస్టమర్ ఆందోళన చేస్తున్నాడు. ఆ కస్టమర్ మాటల్ని కూడా ఒక్కసారి వినండి. అందరికీ నమస్కారం అండి. ఈ రాయదుర్గంలో ఉన్న విన్‌ఫాస్ట్ షోరూంలో నరేష్ ఆటోమొబైల్స్లో VF7 విడ్ కార్ ఒకటి బ్లాక్ కలర్ తీసుకున్నాం. 2వ తారీఖు జూన్ నెల. 3వ తారీఖు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టడానికి షోరూమ్ దగ్గరికి వస్తే కొంచెం ఒక 1 కిలోమీటర్లు వెళ్లకుండానే ఆగిపోయింది కారు. మేము డ్రైవ్ చేసింది ఒక 5 km నేను డ్రైవ్ చేసి ఇప్పుడు వరకు కార్ ఇచ్చాము. కార్ ఇచ్చినా సరే వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు. కార్ రిప్లేస్ చేయమంటున్నారు, డబ్బులు ఇవ్వమంటున్నారు, ఆ పార్ట్ వచ్చే వరకు ఆగమంటున్నారు. అర్థమైంది కదా, అది విషయం. కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్ బయట ఆగిపోయిన 25,00,000 విలువైన కారు. సమస్యను షోరూమ్ సిబ్బందికి తెలియజేసిన కస్టమర్. కారు ఆగిపోవడంతో మాకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణ. కస్టమర్ను షోరూమ్ నుంచి బయటికి పంపించారని వాపోతున్న బాధితుడు. సో ఈ వార్త అన్నిట్లలో పెడితే కింద కామెంట్లు అరే ఇదేం కంపెనీ అని కొందరు ఇక రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా ఎంత నిర్లక్ష్య వైఖరనాలు చెప్పండి ఆ షోరూమ్ వాళ్ళది. అరే మా కంపెనీ నుంచి కారు బయటికి పోయింది, సరైన రెస్పాన్స్ ఇవ్వకపోతే దానికి సంబంధించి ఆ కారుకి సంబంధించింది రేపు ఎంత బ్యాడ్ ప్రాపగండా ఉంటుందన్న విషయం అన్న కొంచెమన్నా సోయి ఉండదా? ఈ విషయం చాలామందికి జరిగే ఉంటుంది. ఎందుకంటే 2 వీలర్స్ విషయం జరుగుతుంది, 4 వీలర్ విషయంలో ఎంత సతాయిస్తారంటే కస్టమర్స్ని అంత సతాయిస్తుంటారు. మీ విషయంలో కూడా ఇలా జరిగిందా? ఒక్కసారి చూసిన తర్వాత కామెంట్ చేయండి.